నుంచి వచ్చారక మీరు? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కరగూడెం మండలం రఘునాథపాలెం గ్రామం జాడి కరుణ మా ఆయన పేరు జాడి రమేష్. మేము మేస్త్రి పని చేస్తాము. మేము నిరుపేదలము. మాకు ఒక భూమి లేదు, గుంట భూమి లేదు, రైతు బంధు లేదు, ఇల్లు లేదు. చిన్న గుడిసె మాది. గుడిసె అయినా మేము కూలి చేసుకుంటా బతుకుతానం. ఏదో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దళితులను మరి గుర్తించి ఆయన ఏమనుకున్నాడో 10 లక్షలు ఇద్దారా పేద బిడ్డలు ఏదో వ్యాపారం చేసుకోను ఏదో ఒక వృత్తి పిల్లలు చదివించుకొని బతుకుతారని పెడితే మరి మేము అప్లికేషన్లు పెట్టంగా రెండో విడతల శాంక్షన్ అయింది. రెండో విడతల శాంక్షన్ అయితే ఇక వస్తాయి కదా అని సంతోషపడే లోపల ఎలక్షన్ కోడ్ పడ్డది కదా. మరి మన ముఖ్యమంత్రి గారు 12 లక్షలు పెడతానన్నాడు. మరి 10 లక్షలనికి రా 12 లక్షలని అందరు చాలా మంది 12 లక్షల ముఖ్యమంత్రి గారికే ఓటేసిండు. 12 లక్షలు లేవు, 10 లక్షలు లేవు, 2 లక్షలు లేవు, 3 లక్షలు లేవు. మరి మా దళితుల జూరించే మన ముఖ్యమంత్రి గారు గాని బట్టి గారు గాని తీయడం లేదు. మరి మా కలెక్టర్ గారికి అడిగి పోయినాం. అక్కడికి పోతే అక్కడ లేదు ఇక్కడ ప్రజాభవన్ కాడికి పోండి, అక్కడ సారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే సంతకాలు పెడితే మీకు శాంక్షన్ అయితే అమ్మా అన్నారు. ఎవరు చెప్పారు ఇట్లా? ఇక్కడ ప్రజాభవన్ కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి. మరి లోపల ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరు కనిపించారండి. ఎమ్మెల్యే లేరు, ముఖ్యమంత్రి లేరు. బట్టి గారిని చూసుకొని కనీసం ఒక సెల్ఫీ ఫోటో దిగిపో ఆ బట్టి గారు కూడా లేరు. ఎక్కడి నుంచి చాలా దూరం 2 రోజుల ప్రయాణం మాది. నిన్న పొద్దున బయలుదేరితే ఇప్పుడు వచ్చినాం. మళ్ళీ ఇవాళ నైట్కి వెళ్తే రేపు 9 గంటలకు చేరాలి. మా బాధలేమో విన్నవించుకుంటాడే మా దళిత బిడ్డ. మేము ముఖ్యమంత్రి గారు మీనే మా దళిత బిడ్డ మా బట్టి గారి మీద నమ్మకంతో మేము ఓటు వేసినాము. అయినే మా బాధలు విన్నపించుకొని మాకేమైనా న్యాయం చేస్తారని వచ్చినాము. కానీ వాళ్ళు వచ్చి కూడా 9 నెలలు అయిపోదానికి వచ్చిందమ్మా. మరి ఇప్పటిదాకా కనీసం మీ ఊసే ఎత్తట్లేదు కదా. మరి వీళ్ళు చేస్తారనే నమ్మకాలు ఏంటిదమ్మా? బట్టి గారి మీద కొంచెం నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం లేకపోతే పోరాడడానికైనా ఎంతకైనా సిద్ధము. ఇంకా చాలా మంది ఇంకా రాలేదు, చాలా మంది బస్సులలో ఉన్నారు. ఎన్ని రోజులైనా ఎక్కడి దాకానైనా వస్తాం. లాస్ట్ కు మేము చావడానికైనా సిద్ధం ఉన్నామమ్మా, చంపడానికైనా సిద్ధం ఉన్నాం. మేము ఎంతకైనా పోరాడతాం. మేము తెలంగాణ తెచ్చుకున్నాం, మా తెలంగాణ కోసం అంత పోరాడినాం కదా. ఇప్పుడు మేము దళితుల కోసం ఎంతవరకైనా పోరాడతాం, ఎంతకైనా సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రజాపాలన అన్నారు కదా అమ్మ, మరి కనీసం ప్రజల్ని పట్టించుకోవట్లేదు అంటారా? మరి పట్టించుకోవట్లేదు. ప్రజాపాలన కాదు, ఇది ఏం పాలన కాదు. ఏది మరి మేము ఎక్కడి నుంచి వచ్చాం, ఎంత బాగుంటుందో ప్రజాపాలన అయితే. ఏది ఇక్కడ ఏమైంది? ఇక్కడ లోపల ఏమంటున్నారు? అధికారులు ఏమంటారు? మామూలుగా 10వ తరగతి 2వ తరగతి చదివిన లాంటి ఆడ కూర్చున్నారు. వాళ్ళు ఇట్లా సిట్టీలు తీసుకుంటారు, మెసేజ్ వస్తుంది అంటారు. ఏదమ్మా మీకు ఇచ్చినట్టు ఒక రిసిప్ట్ ఇవ్వండి అమ్మా అంటే కూడా రిసిప్ట్ లేదు, ఏం లేదు. మరి ఏంది మరి ఎట్లుంది మరి ప్రభుత్వ వైఖరి? ఇవన్నీ మేము మాట్లాడితే అన్ని మా బట్టి గారు చూసి ఏమైనా మాకు సాయం చేస్తాడేమోనని అదే నమ్మకం మీద ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏమైనా రెడ్డిస్కు ఎస్టీకి వాళ్ళకే ఏమైనా చేస్తాడా? మరి ఇంతవరకు మా దళితుల ఊసెత్తలే. 9 నెలలు అయింది. ఒక్క రోజున ఎత్తున్నాం. మేము రోజు టీవీల ముందే కూర్చొని చూస్తాం. ఒక్క రోజున దళితుల పేరు వస్తుందేమంటే దళితుల పేరు రావట్లేదు. మాకు ఇండ్లు లేవు. ఇండ్లు వస్తాయని అది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇండ్లు వస్తాయన్నాడు. 2500 పింఛని మహిళలకు అన్నాడు. ఆ 2500 జోలు లేదు, ఈ దళితుల జోలు లేదు, ఏమి లేదు. ఫ్రీ బస్సే కదమ్మా. మరి ఫ్రీ బస్ లో ఎక్కి రావడానికి కూడా బాధ అనిపిస్తుంది. మేము ఫ్రీ బస్ కి వెళ్ళడం లేదమ్మా. మేము ఎటు వెళ్తాం? మాకు ఉద్యోగాలు ఉన్నాయమ్మా. తెల్లారితే కూలి పనికి పోతే 200 అయితే బియ్యం తెచ్చుకొని వండుకుందాం. మాకు ఫ్రీ బస్ తోటి ఏం పని అమ్మా? సంవత్సరానికి ఒకసారి రాఖీ కట్టబోతే ఆ రోజు 200 రూపాయలు అయితే మేము కూలి పని పెట్టుకోలేమా? 200 రూపాయలు మేము ఫ్రీ బస్ తోటి మాకేం పని? మేము రోజు వెళ్తామా బస్ కు? ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఫ్రీ బస్, రోజు డ్యూటీకి వెళ్ళి అటు పోయి ఇటు పోయేస్తారు. మాకు బస్సులో తిరిగితే మాకు భూ ఎట్లా వస్తుంది? బస్సులు వద్దు, మాకు ఏమద్దు. మాకు ఈ దళిత బంధు మహిళలకు 2500 పింఛన్ ఒకటి చేయమను. ఆయన రుణాన ఉంటాం మేము. అది కాదమ్మా, గ్యాస్ సిలిండర్ 500 అన్నారు. తర్వాత 200 యూనిట్లు కరెంటు బిల్లు లేదు, మాకు అన్ని గ్యాస్ 1000 రూపాయలు 1050 పెట్టి కొనుక్కుంటాను. కరెంటు బిల్లు ఏం లేదు. మాకు కరెంటు బిల్లు వస్తుంది, కరెంటు బిల్లు కట్టుకుంటాను. ఫ్రీగా రావట్లేదు, ఏం రావట్లేదు. అంటే ఏంది మరి పరిస్థితి ఎట్లుంది? మీరేనా లేకపోతే మీ ఊర్లో ఉన్న వాళ్ళందరిది ఇదే పరిస్థితి అమ్మా? మా ఊర్లో అందరి ఇదే పరిస్థితి. ఎక్కడో అయిందని అనుకుంటారు కానీ మాకైతే ఇంకా ఏం కాలే. ఏం రాలే. ఒక ఫ్రీ బస్ వచ్చింది కానీ మేము ఫ్రీ బస్సు ఒక్కసారి ఎక్కినాం రాఖీ పండుగ అంతే. ఆ 200 రూపాయలు అది ఒక రోజు కూలికి పోతాయి. రోజు బయటలకు బాగానే ఉపయోగం ఉంది కానీ మాలాంటి పేదలకు ఏం లేదు. అయినా మేము రేవంత్ అన్నకే ఓటేసినాం. అన్ని ఎక్కువ అని పెడితే ఆశపడి ఓటేసినాం కానీ ఓటేసినాక మమ్మల్ని తిరిగి కూడా చూడడం లేదు.